मैं नरेंद्र दामोदर दास मोदी ईश्वर की शपथ लेता हूं कि నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ప్రధాని నరేంద్ర మోదీ పాలన ఏడాది పూర్తి చేసుకుంది. చెప్పినంత చేయలేదన్న విమర్శలు ఉన్నప్పటికీ అభివృద్ధి దిశగానే మోడీ సర్కార్ పరుగులు తీస్తుంది. ఈ ఏడాదిలో మోదీ అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఫలితంగా ఆర్థిక స్థిరీకరణ సాధ్యమైంది. జీడీపీ వృద్ధి రేటు పెరుగుతుంది. ద్రవ్యోల్బణం, కరెంటు ఖాతా లోటు నియంత్రణలో ఉన్నాయి. ఆకర్షణ జోలికి పోకుండా వాస్తవిక దృష్టితో సంక్షేమ పథకాలు తెచ్చారు. పాలనలో పారదర్శకత పెంచారు. అవినీతిని తగ్గించి పాలకవర్గాన్ని అభివృద్ధి బాట పట్టించారు. నీతి ఆయోగ్తో రాష్ట్రాల ప్రాధాన్యతని పెంచారు. అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్న భారత్ను ప్రపంచానికి పరిచయం చేశారు. కీలక బిల్లుల విషయంలో విపక్షాలు మోకాలొడ్డినప్పటికీ ధైర్యంగా ముందుకెళ్తున్నారు. స్వచ్ఛ భారత్, మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా లాంటి కార్యక్రమాలతో దేశ భవిష్యత్తును దిశానిర్దేశనం చేశారు. ఈ నేపథ్యంలో మోడీ ఏడాది పాలనపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు, డాక్టర్ ఎన్ జయప్రకాష్ నారాయణ గారు, లోక్సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు, సి కుటుంబరావు గారు, ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు, ఆర్థిక విశ్లేషకులు, ఎం పద్మనాభరెడ్డి గారు, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ. మోదీ ఏడాదిగా చరిత్రలో నిలిచిన ఎన్డీఏ తొలి వసంతంపై ఇప్పుడు కథనం. నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ పాలనా పగ్గాలు చేపట్టి నేటికి ఏడాది పూర్తయ్యింది. ఖచ్చితంగా ఇది మోదీ ఏడాదిగానే స్వతంత్ర భారతావని చరిత్రలో నిలిచిపోతుంది. ఆశ్రిత పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రోత్సహించిన యూపీఏ ప్రభుత్వం స్థానంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ అన్ని వర్గాల్లో నిరాశను పోగొట్టే యత్నం చేసింది. ఇక పాలనలో పారదర్శకతకు పట్టం గట్టి అవినీతిని అంతమొందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థికాభివృద్ధి, ప్రజా సంక్షేమానికి దోహదం చేసే నిర్ణయాలన్నింటినో మోదీ సర్కారు చురుగ్గా తీసుకుంది. జవాబుదారీతనానికి పెద్దపీట వేస్తూ వాస్తవిక అంశాలను పరిగణనలోకి తీసుకుంటూ వ్యాపార రంగానికి ఉత్సాహపూరిత వాతావరణం కల్పించింది. దీర్ఘకాలిక వృద్ధికి అవసరమైన ప్రణాళికలతో ముందడుగు వేసింది. ప్రధాని ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాధినేతలు హాజరు కావడంతో మన కొత్త విదేశాంగ విధానం పరిమళించింది. ఈ తొలి వసంతంలోనే 18 దేశాల్లో పర్యటించిన మోదీ స్వదేశానికి ఉపయోగపడే ఎన్నో ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు పెట్టారు. ఫ్రాన్స్తో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం, చైనా వారికి ఈ వీసా మంజూరు ప్రకటన ప్రధానమైనవి. ప్రపంచంలో భారత్ ఒక బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న దేశంగా గుర్తింపు పొందింది. ఇక డిజిటల్ ఇండియా, పట్టణ గ్రామీణ ప్రాంతాల అంతరాన్ని చెరిపేసే భారీ ప్రాజెక్ట్ మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, ఆకర్షణీయ నగరాలు వంటి కార్యక్రమాలు దేశాన్ని ఆధునికంగా తీర్చిదిద్దేవే. కాలుష్య కాసారంగా మారిన గంగానది ప్రక్షాళన మరో ధ్యేయమేయింది. ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయడం నిజంగా చరిత్రాత్మకమే. నీతి ఆయోగ్ను ఏర్పాటు చేయడం ద్వారా సంస్కరణల పట్ల తన శ్రద్ధను ప్రభుత్వం చాటి చెప్పింది. అయితే కీలకమైన విద్య, ఆరోగ్య రంగాల్లో మోదీ ప్రభుత్వం ఈ ఏడాది కాలంలో గట్టి చర్యలు ఏమీ తీసుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జయప్రకాష్ నారాయణ గారు, మొత్తం మీద చూస్తుండగానే మోదీ పాలన ఒక సంవత్సరాన్ని పూర్తి చేసుకుంది. సంకీర్ణ యుగాల కాలంలో ప్రధాన అభ్యర్థిగా నరేంద్ర మోదీ మీద ఇచ్చినటువంటి మద్దతు మరే ఇతర ప్రధాన అభ్యర్థికి దక్కలేదనే చెప్పవచ్చు. అటువంటి నేపథ్యంలో మోదీ గారి సాఫల్య వైఫల్యాలను మనం ఎలా విశ్లేషించుకోవచ్చు అంటారు? అంత అనూహ్యమైన మద్దతు వచ్చింది కాబట్టే బాధ్యత కూడా అంత ఎక్కువ ఉన్నది. కాబట్టి ఒక మోదీ గారనే కాదు, ఈవేళ కేంద్ర ప్రభుత్వం పాలన తీరు కానీ ఫలితాలు కానీ వెళుతున్న దారి కానీ మనం చూడాలని చెప్పంటే చాలా ఉన్నత ప్రమాణాలతో చూడాలి. గతంలో యూపీఏ ప్రభుత్వంతో పోలిస్తే దాని పెద్ద సమస్య లేదు. వాళ్ళు అధపతాళంలో ఉంటే ఇది ఆకాశం అన్నట్లు. కానీ అది మనకి ఈవేళ ఒక యాడ్స్టిక్ కాకూడదు. ఎందుకంటే దేశం ఈవేళ మౌలికమైన మార్పును కోరుతుంది. దేశం నలుమూలలా కూడా కులం, మతం, ప్రాంతం, భాష వాటికి అతీతంగా నరేంద్ర మోదీ గారికి, భాజపాకి మనం బహుశా వారెవరు కూడా ఊహించినంత స్థాయిలో ఇవాళ మద్దతు ఇచ్చారు. ఆ రకంగా నా దృష్టిలో 3 అంశాలను పరిశీలించాలి. మొట్టమొదటిది ఆర్థిక వ్యవస్థ విషయంలో ఏం చేశారు, చేస్తున్నారనేది. నిర్ద్వంద్వంగా నేను చెప్పగలను, ఈ ప్రభుత్వం ఆర్థిక రంగంలో దేశ ప్రగతికి, ఉపాధి కల్పనకి ఈవేళటి పరిస్థితుల్లో ఎన్ని ప్రతికూలంగా అడ్డొస్తున్నా కూడా ఏం కావాలో వాటి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నది. పరిపాలన విషయం వరకు, విధానాల విషయం వరకు ఆర్థిక రంగంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మొత్తం మీద గట్టి ప్రయత్నాలు చేసింది. గతంలో ఉన్న నిరాసక్తతని, ఒక ఆందోళనని, దేశం అవుతుందన్నటువంటి భయాన్ని పోగొట్టే ప్రయత్నం జరిగింది.
రెండోది ఈ ప్రభుత్వమే కొన్ని పథకాలని ముందు తీసుకొచ్చింది. స్వచ్ఛ భారత్, అట్లాగే ఈ 100 లేక 50 స్మార్ట్ సిటీస్ పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటివి కొన్ని తీసుకొచ్చారు. దానిలో ఏం జరిగింది అంటే ప్రజల్లో ఆసక్తిని పెంచడం కోసం గట్టి ప్రయత్నం అయితే జరిగింది. కానీ ఈ ప్రభుత్వానికి బహుశా ఒక రకంగా ఒక నినాదం ఇవ్వటము, ఒక మంచి పబ్లిక్ రిలేషన్స్ క్యాంపెయిన్ చేయటము, కొన్ని ఈవెంట్లు ఆర్గనైజ్ చేయటము, దాంతో అయిపోయిందన్న భ్రమ ఉన్నట్టు కనిపిస్తుంది ఇలాంటి రంగాల్లో. స్వచ్ఛ భారత్ చాలా అవసరం. 20 ఏళ్ల క్రితం నుంచి కూడా నేను లోక్సత్తా సంస్థను ఏర్పాటు చేసిన దగ్గర నుంచి నేను బహుశా అతి ఎక్కువగా మాట్లాడిందామన్నా అంటే ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఈ దేశంలో పారిశుధ్యం అన్నది. కాబట్టి నాకు చాలా సంతోషం కలిగించేది. కానీ ఆచరణలో చూస్తే మీరు అసలు ఆచరణ తీసేయండి, రూపకల్పన చూస్తే దానిలో ఏమీ లేదు. లోతైన అవగాహన కానీ ఈ దేశంలో స్థానిక ప్రభుత్వాల భాగస్వామ్యం, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో దీర్ఘకాలంలో పారిశుధ్యానికి బాటలు ఎట్లా వేయాలి, సమాజాన్ని భాగస్వామ్యం ఎట్లా చేయాలి, సంస్థాగత ఏర్పాట్లు ఏం కావాలన్న విషయంలో అది ప్రభుత్వం అంటే నేను రాజకీయాన్ని తప్పుపట్టను. ఖచ్చితంగా పరిపాలన యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. అలాగే స్మార్ట్ సిటీస్ ఇప్పటికి కూడా అది ఏమిటో నాకు అర్థం కావట్లా. ఏదో ఆ మాట వినడమే కానీ, ఏదో కొద్దిగా అరకొరగా కొన్ని డబ్బులు కేటాయించడమే కానీ, ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో గృహ నిర్మాణం కావచ్చు, ఇందాక చెప్పిన పారిశుధ్యం కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, మరి జీవితం మరింత ఆహ్లాదకరంగా ఉండేందుకు పద్ధతులు కావచ్చు, వీటంటికి ఒక సరైన వ్యూహకల్పన చేయకుండా ఒక స్మార్ట్ సిటీ నినాదం ఇచ్చేసి ఒక క్యాంపెయిన్ చేస్తే అయిపోతుంటున్నారు. ఈ విమర్శ కొంచెం కఠినంగా అనిపించచ్చు, కానీ వాస్తవమైన విమర్శ, మంచి మనసుతో చేస్తున్న విమర్శ. ఇది రెండోది. అంటే వారే అనుకున్నటువంటి పథకాలు కూడా పథకాలు మంచివి, దేశానికి అవసరం, సంకల్పం మంచిది. కానీ ఆ సంకల్పాన్ని ఆచరించడం విధాన రూపకల్పనలో కూడా విఫలమైనారు. ఆచరణ మరీ గందరగోళంగా ఉంటున్నది. ఇక మూడోది, ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాలతో పోలిస్తే ఏమాత్రం మార్పు తాకుండా యథాస్థితి కొనసాగిస్తున్న రంగాలు చాలా ఉన్నాయి. విద్య, ఆరోగ్యం, చట్టబద్ధ పాలన, పోలీసు వ్యవస్థ కావచ్చు, లేకపోతే న్యాయస్థానాల్లో కోర్టుల్లో కావచ్చు, సమాజంలో అందరికీ న్యాయం నమ్మకం కలగటం కావచ్చు, స్థానిక ప్రభుత్వాలు, మూడో అంచె ప్రభుత్వాలు జవాబుదారితనంతో సమర్థంగా రావడం కోసం ఏర్పాట్లు కావచ్చు. ఈ మౌలికమైన అంశాల్లో గతానికి ఇప్పటికీ ఏమాత్రం తేడా లేదు. కాబట్టి 3 పార్శ్వాలుగా, ఫస్ట్ దానిలో ఫస్ట్ మార్కులు ఏ, రెండో దానిలో సంకల్పం మంచిదే, ఆచరణ గందరగోళంగా ఉంది బి, మూడోది అధ్వానంగా ఉంది సి. దిలీప్ కుమార్ గారు, ముఖ్యంగా ఇందాక జేపీ గారు మాట్లాడుతూ యూపీఏ గవర్నమెంట్ని ఎన్డీఏ గవర్నమెంట్ని పోలుస్తూ ఆకాశాన్ని అధోపాతాళాన్ని పోల్చారు. బీజేపీ అధికార వ్యక్తిగా మీరు దాన్ని ఎలా సమీక్షించుకుంటున్నారు? అసలు సాధించిన విజయాలు ఏంటి, సాధించాల్సిన లక్ష్యాలు ఏంటి, ఎలా నిర్దేశించుకున్నారు? మొత్తం స్కాములు, అధికారులే జైలుకు పోయి మంత్రులే జైలుకు పోయే పరిస్థితి, భారతదేశం యొక్క రెప్యుటేషన్ ఇతర దేశాల ముందు మొత్తం రాక్ బాటంకు చేరిన పరిస్థితి. అక్కడి నుంచి ఈ 1 ఇయర్లో అవినీతి రహిత ప్రభుత్వాన్ని మాత్రం ఖచ్చితంగా అందించగలిగాం, అందులో అనుమానమే లేదు. కొన్ని సంవత్సరాలు వారు ప్రస్తావించారు, ఆయన స్టేట్ అడ్మినిస్ట్రేషన్లో సుదీర్ఘకాలం పనిచేశారు కాబట్టి, నేను కూడా అందులో ఉన్నాను కాబట్టి ఆ వ్యవస్థలో ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో కొన్ని విషయాలు స్వచ్ఛ భారత్ అనే దాంట్లో వారు అన్నారు కదా, ఆ కాన్సెప్ట్ మంచిది. స్మార్ట్ సిటీస్ ఇంకా అవి పైప్ లైన్లు ఉన్నాయి. ఒకటంటే ఒక ప్రోగ్రామ్ టేకప్ చేశారు, దానికి సంబంధించిన కొన్ని నిధులు ఇచ్చారు. తర్వాత వీరు చెప్పినటువంటి విద్య కానీ ఆరోగ్యం కానీ యాక్చువల్లీ లోకల్ బాడీస్ కానీ ఇవి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని అందిపుచ్చుకోవాలి. వాళ్ళ సబ్జెక్ట్ అది, లా అండ్ ఆర్డర్ కానీ, లేకపోతే ఈ విద్య కానీ, లేకపోతే స్థానిక ప్రభుత్వాలకు అధికారులు బదలాయించడం కానీ అది వారికి తెలియదు కాదు. సో ఇవన్నీ కానీ బట్ ఒక పాలసీ, ఒక డైరెక్షన్ ఇచ్చే ప్రయత్నం అయితే డెఫినెట్గా చేసాం. దానికి కొన్ని నిధులు కూడా కేటాయించడం జరిగింది. ఏది కేంద్ర ప్రభుత్వం చేయగలిగినటువంటి స్కీమ్స్కు కొన్ని కాంటెంప్లేట్ చేశారు, వాటికి కొన్ని నిధులు కూడా కేటాయించారు. అది కాకుండా సారినట్టు మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఇందులో చాలా ఎఫర్ట్ జరిగింది. ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా అంటే ఊరికే జరగదు. అది విదేశాల్లో ఆయన తిరుగుతున్నాడు, సూటు బూట్ వేసుకొని కొందరు అపోజిషన్ వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ఎందుకు తిరుగుతున్నాడు? ఆ దేశాల లోపల రాక్ బాటంలో ఇంతకుముందు అన్నట్టుగా అధపాతాళానికి మన ప్రతిష్ట పడిపోయింది. లేదు, అది మారింది సిచ్యువేషన్. ఇప్పుడు మా దగ్గర పెట్టుబడి పెడితే నువ్వేం జైలుకు పోవు, పర్వాలేదని చెప్పేటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడం, ఇక్కడ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం. ఇప్పుడు 44 దేశాలతో మనకు బైలాటరల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. అది అంత ఈజీ కాదు వాటిని మార్చుకోవటం. వాళ్ళు ఒప్పుకోవాలి, మనం ఒప్పుకోవాలి. వాళ్ళకి ఇక్కడ పెట్టుబడి పెట్టే దానికి ఉన్నటువంటి ప్రతిబంధకాలను తొలగించే ప్రయత్నం మొదలైంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ చట్టాలు, రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు రెండు కలిపితే 44 చట్టాలున్నాయి, కార్మిక చట్టాలు. వాటిని 16 చట్టాలని లిన్ అంటే ఒక లేబర్ ఇండెక్స్ నెంబర్, అంటే ఒక పెట్టుబడిదారు ఎవరైనా ఒక ఎంటర్ప్రెనర్ వచ్చి ఈరోజు పరిశ్రమ పెట్టుకోవాలంటే అక్కడ కూర్చొని ఊరికే కంప్యూటర్ ద్వారా యాక్సెస్ కావచ్చు. ఈ 16 వాటిని కూడా ఆయన అమలుపరచుకోవడానికి కంప్యూటర్ ద్వారా
ఉందన్నమాట. అట్లాగే ఏదైతే ఇదివరకు ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ రాజ్ అదొకటి ప్రతిబంధకంగా ఉండేది, దాన్ని తొలగిస్తూ ఈ ఇన్స్పెక్షన్స్ అనేవి కంప్యూటరైజ్ చేశారు. అంటే ఎవరైనా సరే ఆ కంప్యూటరైజ్డ్ ఫార్మాట్ ప్రకారంగా ఆ సంస్థకు పోయి ఇన్స్పెక్ట్ చేస్తాడు తప్ప స్పెసిఫిక్గా కంప్లైంట్ ఉంటే తప్ప పై అధికారి అనుమతి లేకుండా గతంలోలాగా ఇష్టం వచ్చినట్టుగా పోయిన దగ్గరికి 100 సార్లు పోయేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. మిగిలిన చట్టాల్లో కూడా మార్పులు చేసే ప్రయత్నం. అప్రెంటిస్ చట్టం ఉంది, స్కిల్ కావాలి కదా. అప్రెంటిస్ చట్టంలో గతంలో ఉన్న వాటికంటే ఇప్పుడు ప్రతి ఇండస్ట్రీకి కూడా మీ పాలసీ ఏంటి, మీ రిక్రూట్మెంట్ పాలసీ ఏంటి, మీకున్న వేకెన్సీస్ ఏంటి అనేది వాళ్ళ అధికారులకు చెప్పాలి. ఇప్పుడు ఆ పాలసీ సపోజ్ 100 వేకెన్సీస్ ఉంటే ఈ 10 ఇయర్స్లో నేను రిక్రూట్ చేసుకుంటా, అందులో ఇంతమందికి ట్రైనింగ్ ఇస్తా అప్రెంటిస్కి అని చెప్పాలి. మీ దగ్గర ఆ ఫెసిలిటీ లేకపోతే గవర్నమెంట్కి చెప్పాలి, మీరు మా దగ్గర లేదు ఇంకెక్కడ శిక్షణ ఇప్పించండి. తద్వారా కంప్యూటర్లో మీరు యాక్సెస్ అయ్యి ఈ దేశంలో ఈరోజు అప్రెంటిస్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, దాన్ని ఎక్కడ శిక్షణ ఇచ్చేవాళ్ళు, ఒక కంప్యూటరైజ్ సిస్టమ్ అనమాట. ఒక్కసారి ఒక 20 లక్షల మందికి ఈరోజు ట్రైనింగ్ ఇచ్చినట్టు ఒక పరిస్థితి. ఆ చట్టం మార్పు చేయబడ్డది, అప్రెంటిస్ చట్టం కూడా మార్పు చేయబడ్డది. ఇవన్నీ కూడా మారుస్తున్న క్రమం లోపల కార్మికుల వాళ్ళకు భద్రతకు కానీ వాళ్ళ సౌకర్యాల భంగం కాకుండా ఒక సమగ్రమైనటువంటి స్టడీ చేసి దాన్ని సేఫ్ గార్డ్ చేస్తూ చేయడం జరిగింది. సో ఇవన్నీ అందులో భాగం. మేక్ ఇన్ ఇండియా కోసం ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం అనమాట. భూసేకరణ చట్టం కూడా ఇంత గొడవ చేస్తున్న పార్టీలు అందులో లోక్సభలో పాస్ చేసినాక ఈరోజు సెలెక్ట్ కమిటీకి పంపాల్సి వచ్చింది. కానీ అసలు ఏ చట్టం లేకుండా లక్షలాది ఎకరాలు సెజ్జుల పేరు మీద అటు రాబర్ట్ వాద్రాకు మరొకలకు కట్టబెట్టారు, బుల్డోజ్ చేశారు చట్టాలని, పట్టించుకోలేదు అసలు చట్టాలు ఉన్నాయా లేవు అటువంటి క్రమంలో ఈరోజు మీరు ఒక్క ఎకరం ఎక్కడన్నా ఓ అంబానీకో అదానికో ఇంకెవరికైనా కానీ మీరు వీళ్ళందరూ లాగా ఎక్కడైనా ఇచ్చామా, ఇవ్వలేదు కదా. సో ఆ విధంగా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ 1 ఇయరే జరిగింది. సార్ చెప్పినట్టుగా మార్క్ డిఫరెన్స్ కనిపిస్తోంది. దేశం యొక్క ప్రతిష్ట అన్నది విధంగా చెప్పాలంటే ఒకవైపు మళ్ళీ పైకి లేచింది, అది కింది నుంచి. సో ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి. కుటుంబరావు గారు, మొత్తం మీద ఈ గత సంవత్సరపు మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థను సమీక్షిస్తే కొన్ని సూచికలు చాలా ధనాత్మకంగా ఉన్నాయనే విశ్లేషణలు బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, కరెంటు ఖాతా నియంత్రణ ఇలాంటివన్నీ బాగున్నాయని, అదేవిధంగా జీడిపి వృద్ధి రేటు బాగా ప్రోగ్రెసివ్గా ఉందని మాటలు వినపడుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో మోదీ 1 ఇయర్ పాలనలో ఖచ్చితంగా ఆర్థిక పునాదులు బలపడ్డాయని మనం భావించవచ్చా? ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే రోజుకి బ్యాంక్రప్ట్ గవర్నమెంట్ ఉండింది, బ్యాంక్రప్ట్ ఎకానమీ ఉండింది, బ్యాంక్రప్ట్ ఫారిన్ పాలసీ ఉంది. అయితే మొదటి రోజు స్వేరింగ్ ఇన్కి ఎప్పుడైతే కనుక నైబరింగ్ కంట్రీస్ ప్రధానుల్ని ప్రెసిడెంట్స్ని ఇన్వైట్ చేశారో అప్పుడే అనుకున్నాం ఫారిన్ పాలసీకి టాప్ ప్రయారిటీ ఉంటుంది ఖచ్చితంగా. అది లాస్ట్ 1 ఇయర్ మోడీ గారి ఫారిన్ ట్రిప్స్ అవనివ్వండి, ఓవరాల్గా ఇందాక దిలీప్ గారు చెప్పినట్టు ఏదైతే ఆ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అంటూ గ్లోబల్ ఇన్వెస్టర్స్ క్రియేట్ చేయాలో అదంతా కూడా చేశారు. అది బాగా సక్సెస్ అయ్యారని చెప్పేసి అయితే ఒప్పుకోవచ్చు. గవర్నమెంట్ దగ్గరికి వచ్చేసేపాటికి ఒక్క పాలసీ సర్టినిటీ అనేది ఖచ్చితంగా తీసుకొచ్చారు, అది కాదని మనం అనలేం. ఎస్పెషల్లీ కోల్ ఆక్షన్ దాంట్లో మనం క్లియర్లీ చూసాం. డిస్క్రిషనరీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ పాలసీ అనేది ఇక నుంచి ఉండదు అనేది ఏ విధంగా దాన్ని సాఫీగా తీసుకెళ్లారో ముందుకి దాంతో అర్థమైంది. అయితే ఒక్కటి జనరల్ క్రిటిసిజం కూడా ఏంటంటే సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ఎక్కువ అవుతుంది ఇదివరకటి కంటే అని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా ఉంది, అది అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. మీరు అడిగిన దానికి ఎకానమీకి అంటూ వస్తే కనుక ప్రభుత్వం వచ్చే టైంకి మనం అబ్జర్వ్ చేస్తే డెఫిసిట్ మాన్సూన్ ఉండింది, అటు కరువు కూడా అనమాట కంట్రీ ఫేస్ చేసింది, అది మనం కాదనకూడదు లాస్ట్ ఇయర్ అనమాట. అయితే లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అన్నట్టు అనమాట. కరెక్ట్గా ఇదే టైం అప్పుడు అనమాట సూపర్ కమాడిటీ సైకిల్ కూడా బ్రేక్ అయ్యి చైనీస్ మాంద్యం అవనివ్వండి ఏదైనా అవనివ్వండి కమాడిటీ ప్రైజెస్ గణనీయంగా తగ్గటం చూసాం. ఇంటర్నేషనల్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కూడా గణనీయంగా తగ్గటం చూసాం. అయితే క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గినాయి కదా అని చెప్పేసి ఆ బెనిఫిట్స్ కన్జ్యూమర్కి పాస్ ఆన్ చేయలే మోడీ ప్రభుత్వం, అది అర్థం చేసుకోండి మీరు. పాస్ ఆన్ చేయకపోవటం వలన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే పెంచారో దానితోటి ఫిజికల్ డెఫిసిట్ కంట్రోల్ అయింది, ఆ పాస్ ఆన్ చేయలేదు కాబట్టి అనమాట. అండ్ సెకండ్ ఏదైతే ఈ కమోడిటీ ప్రైజెస్ తగ్గటం ఇట్లా జరిగిందో దాంతో ఇన్ఫ్లేషన్ కూడా కట్టడైంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వమే మొత్తం చేసింది అని అనుకోవటం మాత్రం ఒక అపోహ అనమాట. బట్ ఓవరాల్గా గవర్నెన్స్ ఇంపాక్ట్ మాత్రం ఖచ్చితంగా కనిపించింది. ఎందుకంటే ఆర్బీఐ గవర్నర్ ఎవరైతే రఘురామ్ రాజన్ గారు అనమాట పాలసీ స్టెప్స్ అయ్యే తీసుకున్నారో హీ హెస్ నెవర్ ఫేస్డ్ అనమాట ఇంటర్ఫీరెన్స్ ఫ్రమ్ గవర్నమెంట్. ఆ ఫ్రీడమ్ ఇవ్వటంలో కూడా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ప్రధానంగా ఏ విధంగా చేయాలనేది ఆయన ముందుకు తీసుకెళ్లారు, సక్సెస్ఫుల్గానే చేశారు, అది కాదనకూడదు మనం. అండ్ జీడిపి దానికి వస్తే కనుక క్లియర్గా చెప్తున్నాను, ఇండెక్స్ పారామీటర్స్ మార్చారు జీడిపి కంప్యూటేషన్. పాత సూచిక ఎట్లా ఉందో దాన్ని మార్పులు చేయడంతో ఒకేసారి అనమాట 6% కాకుండా ఇవాళ 7.25 వస్తుంది, నెక్స్ట్ ఇయర్ 8.5 వస్తుంది అని చెప్పేసి కూడా ఆ ప్రొజెక్షన్స్ అంటూ రావటం మొదలైంది.
ఏ విధంగా ఎన్వైర్న్మెంట్ ఇంప్రూవ్ చేశారంటే మీకు 100% ఎఫ్డిఐ అనమాట అలో చేయటం, సెలెక్ట్ రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ఇట్లా, అండ్ ఇన్సూరెన్స్ డిఫెన్స్లో కూడా ఎఫ్డిఐ ఇంక్రీజ్ చేయటం, అండ్ ఓవరాల్గా అనమాట ఏదైతే కనుక ఇండస్ట్రీకి ఒక కండ్యూసివ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటూ తయారు చేయాలో అట్లా తయారు చేయటం అది చూసాం. కాబట్టి ఫలితాలు ముందు వస్తాయి అనుకుంటున్నాం. డెఫినెట్లీ ఇప్పటి వరకు అయితే మాత్రం ఒక ఈ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయటం, వాతావరణం అనమాట అనుకూలంగా క్రియేట్ చేయటంలోనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడే జడ్జ్ చేయటం కూడా టూ ఎర్లీ అవుతుంది ఎకానమీలో సక్సెస్ఫుల్ అయ్యారా లేదా అనేది. ఎందుకంటే ఈవెన్ ఆర్థిక మంత్రి గారి పెర్ఫార్మెన్స్ వైజ్ చూసి ఏదైతే కనుక గవర్నమెంట్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది కానీ కాబట్టి చూస్తే కనుక ట్యాక్సేషన్లో కూడా సరళీకరణ అవ్వలేదు అనుకున్నంత, ఖచ్చితంగా అవ్వలేదు. ఎందుకంటే ఆ రిట్రాస్పెక్టివ్ అమెండ్మెంట్ కన్ఫ్యూజన్ ఏదైతే ఉండిందో అది సంవత్సరం మొత్తం కంటిన్యూ అయింది. ఆ కంటిన్యూ అయ్యి లాస్ట్లో కాస్త మొన్న క్లారిటీ ఇవ్వడంతో కొంచెం తగ్గిందనమాట. కాబట్టి ఇంకా ముందు చేయాల్సింది చాలా ఉంది. పద్మనాభరెడ్డి గారు, సాధారణంగా ఒక ప్రధాని పనితీరులో విదేశాంగ విధానం ఎలా ఉంది అనేది ఒక ప్రమాణం. మోదీ గారు గత సంవత్సరంలో 18 దేశాలు పర్యటించి విభిన్నమైన ఒప్పందాలను కూడా తీసుకురాగలిగారు. అదేవిధంగా ఇప్పటివరకు వక్తలు చెప్తున్నట్టుగా ప్రతిష్టను పెంచగలిగారు. అటువంటి నేపథ్యంలో బలమైన విదేశాంగ విధానం ఏర్పడి దేశ ప్రగతికి దోహదపడిద్దని మనం భావించవచ్చు. తప్పకుండా అండి. ఇప్పుడు ఏ దేశంకైనా భద్రత అన్నది కొన్ని కారణాలు ఉంటాయి. దాంట్లో ఒకటి ఏంటంటే నీకు ప్రపంచంలో ఎంతమంది మిత్రులు ఉన్నారు. ఉదాహరణకు అమెరికా పక్కనే చిన్న దేశం ఉంది క్యూబా అని. రష్యా మంచి మిత్రుడు కాబట్టి అక్కడ రానగలిగింది, లేకుంటే ఎప్పుడో అది చరిత్రలో ఉంచిపోయేది. అట్లాగే ఇజ్రాయెల్ ఉంది, అమెరికా మంచి సపోర్ట్ చేస్తుంది. కొన్ని సందర్భాల్లో 1962 చైనా వార్ అయినప్పుడు మనం ఏకాకిలం, ఎవరు మనకు సపోర్ట్ చేయలేదు. అట్లాగే కార్గిల్ వార్ అయినప్పుడు ముషరఫ్ గట్టిగా చెప్పినాడు, పాకిస్తాన్ మీద ఏదైనా జరిగితే ఇప్పుడు 53 కంట్రీస్ ఉన్నాయి నాకు సపోర్ట్ చేయడానికి, ఇండియాకి ఏ కంట్రీ లేదు. ఫారిన్ పాలసీ నాన్ అలైన్ అని ఏ అలైన్మెంట్ లేకుండా చేసినారు. ఇప్పుడు మోడీ గారు మల్టీ అలైన్ అంటే అందరితో మంచిగా ఉందాం ఆ పాలసీలో వెళ్ళినాడు. ముఖ్యంగా ఎక్కడంటే ఇది గ్లోబలైజేషన్ అయింది ఎకానమీ. మనం ఏదో మన ఇల్లు మన ఇండియా అని తలుపులు మూసుకుంటే నడవదు. ఇప్పుడు మొత్తము ప్రపంచీకరణ జరిగింది కాబట్టి విదేశాలతో సంబంధాలను బట్టి మన ఎకానమీ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఈయన విదేశాలకు వెళ్ళినప్పుడు ఒక 2-3 ఇంపార్టెంట్ థింగ్స్, ఏదో అక్కడున్న రాష్ట్రపతినో ప్రధానమంత్రినో కలిసి రావడము, ఇద్దరు జాయింట్గా డిక్లరేషను, ఒక 10-20 సంతకాలు చేసి వస్తారు ఒప్పందాలు, దాంట్లోకి వెళ్ళి 5-4 అమలు అయితే కావచ్చు, అసలు కాకపోవచ్చు. కానీ అక్కడ వాళ్ళ పార్లమెంట్లో ఇండియా గురించి మాట్లాడడం, అక్కడ ఇండియన్ డయాస్పోరా వాళ్ళతో మాట్లాడడం, అమెరికాలో కానీ ఆస్ట్రేలియా ఎక్కడ పోయినా కానీ ఇగో ఇండియా ఇది మీ దేశము, మీ రూట్స్ ఇక్కడ ఉన్నాయి, ఆ విధంగా చెప్పగలిగినాడు. ఒకటి ఏంటంటే ఇంకొక మెసేజ్ అక్కడ ఇండస్ట్రియలిస్ట్కి ఏమి ఇవ్వగలిగినా అంటే, మా దేశంలో సరళీకృతమైంది చట్టాలు, మీరు ఇక్కడికి వచ్చి బిజినెస్ చేసినట్టయితే మీకు లాభమే ఉంటుంది కానీ నష్టం ఉండదు. ఇంతకు పూర్వం 4 డిపార్ట్మెంట్స్ తిరగడము, కరప్షను, రకరకాలైన చట్టాలు ఇవన్నీ ఏముండవు, మీకు సరళీకృతంగా ల్యాండ్ గురించి కానీ ఇతరత్ర వి విల్ హెల్ప్ అన్నట్టుగా ఆ మెసేజ్ పోయింది. ఇంకోటి ఏంటంటే క్విక్ డిసిషన్స్. ఇంతకు మొదలు ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ విక్రమాదిత్యాన్ని కొనాలంటే 20 ఏళ్ళు నెగోషియేషన్స్ నడిచినాయి. అంతలోపల అది పాతగా అయిపోయింది, మళ్ళీ ఫిట్టింగ్స్ పెట్టినారు. అదే ఒక విమానాలు, యుద్ధ విమానాలు, రాఫెల్ విమానాలని కొనాలంటే అక్కడ పోయినా డిసిషన్ తీసుకున్నాడు. మచ్ అగైన్స్ ది డిఫెన్స్ వాళ్ళు ఇంకా చూద్దామన్నా కానీ ఒక సంతకంతో కంప్లీట్ చేసినాడు. అంటే పైరవికారులు మధ్యలో లేరు. ఇప్పుడు నార్త్ సౌత్ బ్లాక్లో కూడా చూస్తే ఆ బ్లాక్ల మధ్యలో తిరిగే వాళ్ళు ఎవరు